ఈరోజు వాక్య ధ్యానాంశం. ప్రతిరోజు మనము కడగబడాలి. యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు భోజనం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు మొదటిగా వారిని శుద్ధి చేయాలని తలంచాడు. యేసు లేచి తనపై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. యోహాను సువార్త 13 1-16 మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పేరట నేను ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. నీవు క్రీస్తు రక్తములో కడగబడ్డావా? క్రీస్తు రక్తములో నీ హృదయము కడగబడిందా? క్రీస్తు రక్తములో కడగబడని వారికి ఆయనతో యుగాయుగములు పరలోకములో జీవించే అవకాశము లేనే లేదు. ఒకవేళ నీవు ఇంకనూ ఆయన రక్తములో కడగబడి ఉండకపోయినట్లయితే ఎందుకని ఈరోజే నీ పాపములు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి ఆయన రక్తములో కడగబడి ఆయనతో నిత్యము పరలోకములో జీవించే భాగ్యాన్ని స్వతంత్రించుకోకూడదు? నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని యేసు అంటుంటే వెంటనే పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీయూ కడుక్కొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను అని చెప్పాను. యోహాను సువార్త 13 9-10 ఇందులో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యము దాగి ఉంది. ఒకసారి మనము క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన జీవితంలో కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. యేసు చెబుతూ ఉన్నాడు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కరలేదని. అనగా మనము పొరపాటులు చేసినప్పుడు ఆ పొరపాటులు తీసుకుని వెళ్ళి ఆయన పాద సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుగా చేయను. 1 యోహాను పత్రిక 1-9 చదువుకుంటున్నాం. మనం ఒకసారి స్నానము చేస్తే కడగబడితే సరిపోదు. ప్రతిరోజు ఆయన రక్తములో కడగబడాలి. నేను రక్షించబడ్డాను కదా అని అనుకుంటే సరిపోదు. ఎప్పటికప్పుడు నీ పాదాలను చేతులను చూసుకొని ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని గమనిస్తూ ఏదైనా మలినమైనట్లయితే ఆయన రక్తములో కడగబడి పవిత్రపరుచుకోవాలి. రక్షించబడిన మనము ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో పరిశుద్ధపరుచుకోవాలి. దావీదు భక్తుడు ఇలాగ ప్రార్థించాడు, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, నా దోషములంటిని తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. కీర్తన గ్రంథము 51-7 దగ్గర నుంచి చూస్తున్నాం. ప్రతిదినము దావీదు వలె ప్రార్థించి పవిత్రముగా జీవిద్దాం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.